హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో గ్రామ సచివాలయం జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రఫరీ 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. పే స్కేల్ చూసుకున్నట్లయితే అంటే శాలరీ చూసుకున్నట్లయితే 25,000 టు 81,000 అయితే మీకు పే చేస్తారన్నమాట. ఏజ్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ చూసుకున్నట్లయితే మొత్తం 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే మొత్తం 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 3. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ పర్చేస్ చూసుకున్నట్లయితే మొత్తం 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 3. అలాగే వీటన్నిటికీ శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 మధ్యలో మీకు శాలరీ అయితే పే చేస్తారనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే మీకు ఏజ్ అయితే ఉండాలన్నమాట. అలాగే డ్రైవర్ పోస్ట్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకి. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 అయితే మధ్యలో మీకు ఇస్తారనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అయితే ఉండాలి. లాస్ట్ డేస్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మార్చి 7వ తేదీ వరకు లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి ఇలాంటి అప్లికేషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్ట్ చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ కావాలి దీనికి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఈ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ దీనికి టెస్ట్ అయితే మీకు పెడతారనమాట. ఆ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు క్వాలిఫైయింగ్ అయితే దాన్ని బట్టి మీకు సెలక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మొత్తం మల్టిపుల్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది. ఇక్కడ మొత్తము 200 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 2 hours 40 minutes అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులకి. నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 0.25 మార్క్స్ ప్రతి రాంగ్ ఆన్సర్కి అయితే ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి, 0.25 నెగిటివ్ మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండ్ కాంప్రజేషన్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులకి. అలాగే 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ప్రొఫిషియన్స్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ చూసుకున్నట్లయితే మొత్తము 10 minutes అయితే కేటాయిస్తారు. ఇంగ్లీష్ లేదా హిందీ ఈ లాంగ్వేజెస్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు టెస్ట్ని అయితే కంప్లీట్ చేసేయచ్చు. అలాగే నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ ఈ 3 పోస్టులకు కలిసి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ప్రొఫిషియన్సీని కంప్యూటర్ టైప్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ముందుగా రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ప్రొఫిషియన్స్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ చూసుకున్నట్లయితే మొత్తం 35 words per minute అయితే హిందీ టైపింగ్ చేయాలి. అలాగే 30 words per minute ఇంగ్లీష్ అయితే మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ దీనికైతే మీరు ఎలిజిబుల్ కావాల్సి ఉంటుంది. అలాగే రిటన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకి లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి 90 minutes ఉంటుంది. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి. 2 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, అంటే మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 marks ఎక్స్ట్రాగా ఇస్తారనమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. పేపర్ 2 చూసుకున్నట్లయితే మొత్తము 1 hour అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీషు 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి ఉంటాయి.
3 మార్క్స్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ అయితే వేస్తారనమాట. దీనికైతే నెగిటివ్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఏదైతే తప్పు చేస్తారో దానికి నెగిటివ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ లాస్ట్ డ్రైవర్ పోస్ట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే LMV, HMV ఈ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అయితే డ్రైవింగ్ మోటార్ కారు అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్క్స్కి 3 మార్క్స్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. అంటే మీకు కరెక్ట్ చేసిన ప్రతిదానికి 3 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు నెగిటివ్ అంటే మీరు తప్పు చేసిన యెడల దానికి నెగిటివ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు. మీరు లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అలాగే హిందీలో ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. headhubs/cbri.res.in ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. దాంట్లో రిజిస్టర్ చేసుకొని మీ నంబర్ అలాగే జీమెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు రిజిస్టర్ అయ్యి దాంట్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 7వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 5:30 PM లోపల మీరు ఫీ కూడా అక్కడే చెల్లించాల్సి ఉంటుంది. ఓకే గాయ్స్, దీనిలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ చూసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. థ్యాంక్ యూ గాయ్స్, అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్.